హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ యామిని రాకేష్ వ్లాగ్స్. వీడియో డీటెయిల్స్ వచ్చేసి వరంగల్ టు ధర్మపురి 1 డే ట్రిప్లో పార్ట్ 2 వీడియో ఇది. పార్ట్ 1 వీడియో లింక్ని ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము, చూడండి. కొత్తగట్టు నుంచి స్టార్ట్ అయ్యి వేములవాడ వెళ్తున్నాం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్. కేబుల్ బ్రిడ్జ్ క్రాస్ అయ్యాక లెఫ్ట్ టర్న్ తీసుకుంటే కరీంనగర్ లోవర్ మానేర్ డ్యామ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది కరీంనగర్ మానేర్ డ్యామ్. డ్యామ్ నుంచి కిందికి వచ్చాక స్ట్రైట్గా వెళ్తే మనకి ఇలా సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి. సో లెఫ్ట్ టర్న్ తీసుకుంటే సిరిసిల్ల రోడ్డుకి ఎంటర్ అవుతాం. మనకి ఇప్పుడు రైట్ సైడ్లో కనిపిస్తున్న ఆర్చ్ నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి బస్ స్టాప్ ఉంటుంది. సో ఇది బస్ స్టాప్. సో బస్ స్టాప్ నుంచి బ్రిడ్జ్ క్రాస్ చేశాక మనకి లెఫ్ట్లో టెంపుల్కి వెళ్ళే వే ఉంటుంది. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో టెంపుల్కి వెళ్ళే వే. సో మేము ఇప్పుడు కార్ పార్కింగ్ కోసం వెళ్తున్నాం. స్ట్రైట్గా వెళ్తే కార్ పార్కింగ్ వే ఉంటుంది. స్ట్రైట్గా వచ్చాక మనకి ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదా, సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం పార్కింగ్కి వెళ్ళిపోవచ్చు. మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది పార్కింగ్ స్పేస్. ఇప్పుడు మనం పార్కింగ్లోకి వెళ్తున్నాం.
ఇదంతా పార్కింగ్ స్పేస్. మేము టెంపుల్కి దగ్గరలో పార్క్ చేసుకున్నాం, సో వెళ్ళేప్పుడు ఈజీగా ఉంటుంది. నైన్ 40కి వేములవాడ రీచ్ అయ్యాము. టెంపుల్కి వెళ్తున్నాము. పార్కింగ్ నుంచి స్ట్రైట్గా ముందుకొచ్చి లెఫ్ట్ తీసుకుంటే మనం టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. సో మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనకు కనిపిస్తున్నవి ఆర్జిత సేవల వివరాలు. టెంపుల్లో కోడె కట్టడానికి టికెట్ కాస్ట్ 200 రూపీస్. బ్రేక్ దర్శనం చేసుకోవాలంటే టికెట్ కాస్ట్ 300. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ధర్మగుండం. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తుంది శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. సో ఇక్కడ మనం పైన కనిపిస్తున్న వేలోనే టెంపుల్ లోపలికి వెళ్ళాలి. సో మొబైల్స్ కౌంటర్లో పెట్టేసి మేము దర్శనం చేసుకొని వచ్చాం. ఇక్కడ కనిపిస్తుంది ప్రసాదం కౌంటర్. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ. టెంపుల్ నుంచి బయటికి వచ్చాక రైట్ టర్న్ తీసుకుంటే శ్రీ బద్దిపోచమ్మ టెంపుల్కి వెళ్ళొచ్చు. అక్కడే శ్రీ నగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది నగేశ్వర స్వామి టెంపుల్. దీని ఆపోజిట్లో బద్దిపోచమ్మ టెంపుల్ మనం చూస్తుంది. మేము ఫస్ట్ నాగేశ్వర స్వామి టెంపుల్లోకి వెళ్ళాం దర్శనం కోసం. ఇది నాగేశ్వర స్వామి టెంపుల్ లోపల. దర్శనం అయిపోయింది. ఇది పోచమ్మ టెంపుల్. ఇది శ్రీ భీమేశ్వర ఆలయం. టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇదంతా టెంపుల్ వ్యూ. ఇది టెంపుల్ ముందు. ఈ భీమేశ్వర ఆలయంలో అర్చన చేయించుకున్నాం మేము. సో అర్చన టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. భీమేశ్వర ఆలయంలో దర్శనమై బయటకు వచ్చాక మనకి పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో మేము ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా దర్శించుకున్నాం. బట్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఆంజనేయ స్వామి టెంపుల్.
సో ఇక్కడితో మా దర్శనాలు కంప్లీట్ అయ్యాయి. ఇక్కడితో వీడియోని ఎండ్ చేస్తున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.